హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మతో డైలీ జర్నీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. సో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అలానే రేపు సప్త శనివారాల వ్రతం 4వ వారం అండి. ఇప్పటి వరకు 3 వారాలు అయితే పూజ చేసుకున్నాను. ఇది 4వ వారం రేపు. సో రేపటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా నేను తెచ్చిపెట్టుకున్నానండి. ఇలా పువ్వులు, అరటిపళ్ళు, ద్రాక్ష పళ్ళు, తమలపాకులు, ఇవన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు ఈ పువ్వులు మాల కట్టుకుని పెట్టుకుంటానండి రేపు ఫోటోకి మాల వేయడానికి. అలాగే తులసి మాల కూడా తీసుకొచ్చానండి. పువ్వులు కూడా మాల కట్టేసి ఉంచితే రేపు మార్నింగ్ ఈజీగా ఉంటుంది మాల వేసేసుకుంటే. అని రెడీగా చేసి పెట్టుకుంటున్నాను. ఇలా ఈ పువ్వులన్నీ కూడా ఇప్పుడు మాల కట్టేసుకుంటున్నానండి. సో మాకు ఇంటి దగ్గరికి వచ్చే అతను రాలేదండి ఆ పువ్వులు. సో ఇది బయట నుంచి తీసుకొచ్చాను ఈ వారం పువ్వులు. అందుకే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. సో ఇక్కడైతే బయట రేట్ చాలా ఉన్నాయండి పువ్వులకి. ఇంటి దగ్గర అయితే కొంచెం తక్కువగా వచ్చేవి. సో ఇంకా అక్కడ రేట్ పెట్టినా కానీ తక్కువగానే కనిపిస్తున్నాయి పువ్వులు. సో ఇలా దండ అయితే అల్లేసానండి. ఇంకా ఇంత దండ. సో ఇది ఒక కవర్లో అయితే వేసేసుకొని పక్కకు పెట్టేసుకుంటాను. సో మధ్యలో గులాబీ పూలు వచ్చేలాగా ఇలాగ దండ అయితే అల్లేసుకున్నాను. అలాగే రేపు మార్నింగ్కి కావాల్సిన వస్తువులన్నీ కూడా తెచ్చిపెట్టుకున్నాను. ఇంకా అవన్నీ కూడా మార్నింగ్కి రెడీగా ఉంటాయి కదండి. సో ముందుగా మనం రెడీ చేసి పెట్టుకుంటే ఇప్పుడు ఇది కవర్లో పెట్టేసుకుంటానండి. సో ఇది రోజు మార్నింగ్ అండి, తెల్లవారుజామున లేచాను. సో క్లీనింగ్ అంతా కూడా చేసేసుకున్నాను. సో గుడి కూడా తెచ్చారండి, సాయిబాబా గారి గుడి. పంతులు గారు క్లీనింగ్ చేస్తున్నారు. పంతులు గారు. సో ఇది 4వ వారం అండి. 3 వారాలు సప్త శనివారాల వ్రతాల్లో 3 వారాలు కంప్లీట్ అయ్యాయి. ఇది 4వ వారం. ఇలా పొద్దున్నే లేచి అంత క్లీనింగ్ అది చేసేసుకుని ఇలాగా అన్నీ సర్దుకున్నానండి. ఇలా అన్నీ సర్దుకుని అలాగే ప్రసాదం చేశాను, పులిహోర. ఇలా పిండి దీపాలు అవి చేసుకుని ఇవన్నీ కూడా పువ్వులు ఇవన్నీ అలంకరించుకొని అలా పసుపు గణపతిని కూడా చేసి అక్కడ పెట్టుకున్నాను. సరే పూజ అయితే స్టార్ట్ చేసుకున్నానండి. ఇలా పులిహోర చేశాను. అలాగే పంచామృతాలు కావాలి, అలాగే చలిమిడి, వడపప్పు, పానకం ఇది కూడా ఉండాలి. అలాగే నల్ల ద్రాక్ష కంపల్సరీ ఉండాలి. అలాగే పళ్ళు, అలాగే కొబ్బరికాయ కొట్టుకుంటాం మనం లాస్ట్లో పూజ అంతా అయిపోయాక. సో ఇప్పుడు గణపతి పూజ అయితే జరుగుతుందండి. ఆయనకి వస్త్రం, యజ్ఞోపవీతం అన్నీ సమర్పించుకొని అలాగే దీపం వేసాను. సో హారతి ఇచ్చేసాను. దీంట్లో గణపతి పూజ అయితే కంప్లీట్ అయిందండి. నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి వారి పూజ. ఇప్పుడు ముందుగా గణపతికి మనం పూజ చేస్తాం. ఏ పూజ చేసినా ముందు ఆయనకి మొదటి పూజ ఆయన అందుకుంటారు కాబట్టి ముందుగా ఆయనకి పూజ అయితే చేసాము. మనం పూజ చేసి ఆయనకి హారతి ఇచ్చేసాము. ఇప్పుడు తులసి పత్రితో వెంకటేశ్వర స్వామికి అయితే పూజ చేసుకుంటున్నానండి.
ఇలా పువ్వులతో అక్షింతలు అలాగే తులసి దళాలతో ఇలాగా పూజ అయితే మంత్రాలు చదువుతూ ఉంటే అలా పూజ అయితే మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఇలా కుందులు కూడా ఇలాగా అలంకరించుకున్నానండి. ఇలా గంధం అలాగే బొట్లు పెట్టుకొని చుట్టూరు పువ్వులు వేసుకుని కింద. సో దీపం వెలిగించుకున్న తర్వాత దీపం నమస్కారం చేసుకుని ఒక పువ్వు అలాగే అక్షింతలు కూడా దీపం దగ్గర వేసుకుని మనము. సో ఇలా దేవుడి దగ్గర ఇవన్నీ కూడా నేను సిద్ధం చేసుకున్నానండి. పొద్దున్నే లేచి మనం ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుంటే తొందరగా మనకి పూజ కూడా కంప్లీట్ అవుతుంది. ముందుగా అన్నీ తెచ్చిపెట్టుకున్నాం కాబట్టి ముందు రోజే ఇలా మార్నింగ్ ఇవన్నీ చేసుకుని సర్దేసుకుంటే. అలాగే మహాలక్ష్మి వారికి మల్లెపూలతో అలంకరించానండి. సో ఆయన ఉన్న దగ్గర కంపల్సరీ ఆవిడ ఉండాలి కదా. స్వామివారు ఎక్కడ ఉంటే మహాలక్ష్మి అమ్మవారు ఎక్కడ ఉంటారు. సో ఇలా పెట్టుకుని పువ్వులు అయితే అలంకరించాను మల్లెపూలతో అమ్మవారిని. ఇప్పుడు కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి. కుంకుమ పూజ అయితే అయిపోయిందండి. ఇప్పుడు పూజ అయింది. ఇప్పుడు సప్తదీపాలు వెలిగించుకుని అదే వ్రత కథ అయితే వింటానండి. ఇలాగ సప్తదీపాలు కూడా మనం అయితే చేసుకొని బియ్యం పిండితో చేసుకున్న దీపాలు ఉన్నాయో అవి బొట్లు పెట్టుకొని అలంకరించుకుని మనము ఇలా తమలపాకులు అయితే పెట్టుకుని దాని మీద పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఇవన్నీ కూడా వెలిగించుకొని అలానే అగరబత్తులు కూడా వెలిగించుకొని ఆ ధూపం అయింది. ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయిందండి. మనం హారతి ఇచ్చేసుకుని కొబ్బరికాయ కొట్టుకున్నాము. హారతి ఇచ్చేసుకుని వ్రత కథ విందాము. ఇప్పుడు వ్రత కథ అయితే జరుగుతుందండి. సో ఇలా చేసుకోవాలనుకునే వాళ్ళు సింపుల్గా చేసుకోవచ్చండి. సో మన శక్తికి మించి చేయాలి అని ఏం లేదు. మనం ఎంతలో మనకి ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉండేవి. పువ్వులు, కాస్త తులసి పత్రి ఉండాలి. అలాగే మనం కలశం పెట్టుకుంటాము. సో ఇవన్నీ కూడా మనకు దొరికేవి. సో మనకి ఎలా వీలైతే అలా ఆ విధంగా మనం పూజ అయితే చేసుకోవాలి ఇలాగా. సో ఇలా పులిహోర అయితే చేస్తున్నానండి నేను ప్రసాదానికి. అలాగే వడపప్పు, పానకం, అలాగే పంచామృతాలు ఉండాలి. కొబ్బరికాయ కొట్టుకొని ఇలాగ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక నేను గుడికి అయితే బయలుదేరుతానండి. సో పూజ చేసుకున్న తర్వాత వెంటనే నేను వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకోవడానికి గుడికి అయితే వెళ్తున్నాను. ఇలా ఈరోజు 4వ వారం కూడా ఇలా పూజ ఇలా కంప్లీట్ చేసుకున్నానండి. సో గుడికి అయితే బయలుదేరుతాను.